నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. అసలు వీర బ్రహ్మేంద్ర స్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వారు ఉన్నారు. ఇతర దేశాలలోనూ భవిష్యత్తును తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీర బ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలు చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచమంతా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గిర్రగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు. ఒక్కరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిర్రగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూచి ఆశ్చర్యపోయింది అచ్చమ్మ. బ్రహ్మంగారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ పుట్టు గుడ్డువాడైన తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించాలని ప్రార్థించింది. బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించి పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చొని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం రాసిన తర్వాత బ్రహ్మంగారు కంది మల్లయ్య పల్లె చేరి వడ్రంగి వృత్తి చేస్తూ గడిపాడు. తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు. అయితే 2025 సంవత్సరంలో అనేకమైన మార్పులు ప్రకృతిలో, మానవునిలో జరగబోతున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం 2025 సంవత్సరంలో జరిగే నిజాల గురించి తెలుసుకుందాం. తిరుపతి వెంకటేశ్వరుని ఆలయంలోకి మొసళ్లు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సొమ్ములను దొంగలు అపహరిస్తారని కూడా రాశారు. గరుడ ధ్వజంలో ఓంకారనాదం పుడుతుంది. తిరువల ఊరి శ్రీ వీరనాగవ స్వామికి చెమటలు పడుతాయని కూడా కాలజ్ఞానంలో ఉంది. ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని, ఆకలి చావలు పెరుగుతాయని ఆయన రాశారు. అంతేకాదు రాబోయే భవిష్యత్తులో జరిగే పలు సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. 2025 తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఓ మహిళ గర్భం దాల్చుతుంది. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు. బంగారం ధర 1,00,000కు చేరుతుంది. అలాగే ఇత్తడి కూడా రేటు బాగా పలుకుతుంది. కృష్ణా నది బెజవాడ అమ్మవారి ముక్కు పుడుకను అందుకుంటుంది. చెన్నకేశవ స్వామి మహిమలు తగ్గుతాయి. కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనిపించవు. కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే కొన్ని జరిగాయి, కొన్ని జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరుగుతాయేమో.